నమస్కారం. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇది చూసి వినే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుషుగా ఉండే బిడ్డని హ్యాపీగా ఈజీగా తీసుకొని ప్రెగ్నెన్సీ అంతా కూడా సంతోషంగా స్మూత్గా జరిపించుకొని ఈజీగా సేఫ్గా డెలివరీ చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం అనుకున్నాం మంచి బిడ్డ అనేదే మన ధ్యేయం. అయితే ఆ బిడ్డ వచ్చే ముందు మనల్ని మనం మంచి తల్లిదండ్రులుగా బాగా మలుచుకున్నప్పుడు మంచి బిడ్డనే మనకి హ్యాపీగా ఈజీగా వచ్చేసి సేఫ్గా ఉంటారు అనేది మనం చూసే వాస్తవం. సో తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి వచ్చినారు నీలిమ గారు. ఇట్లా ఈ వీడియో చూడడం అనేది తన ఒక ఇష్టమైన ముఖ్యమైన ఒక ప్రక్రియగా ఉండింది. తన ఎక్స్పీరియన్స్ని, తన జర్నీని మనసు పెట్టి విన్నప్పుడు మనలో చాలామంది తనతో మనం ఐడెంటిఫై అయిపోతాము. మనకుండే డౌట్, మనకుండే ఇష్టం, మనకుండే హెసిటేషన్, అటువంటిదంతా ఎట్లా తను ఓవర్కమ్ చేసి మంచి బిడ్డని తీసుకునేది, ఆ ప్రెగ్నెన్సీ జర్నీ ఎట్లా ఉండింది అనే దాని గురించి తన దగ్గర నుంచే మనం వింటాము. ఇప్పుడు ఆ టాక్ టు బేబీ ఎఫెక్ట్ వల్ల బేబీలో ఏమేం మార్పు తన చూడగలిగింది. ఒక విషయం చెప్తున్నారు, నేను ఎట్లా అనుకున్నాను అట్లనే ఒక జెరాక్స్ కాపీ లాగా, ఒక మిర్రర్ ఇమేజ్ లాగా అట్లనే ఆ బిడ్డలో వచ్చింది. అంటే ఆ తల్లి ఇష్టంగా చేయడం, ఆ డౌట్ లేకుండా చేయడం, అది ఉన్నప్పుడే మనం ఎట్లా ఆ పర్సనాలిటీ మోల్డింగ్ అంటాం, అటువంటిది మనం చూస్తున్నాము. ఇప్పుడు నీలిమ గారు మనతో తన విషయాన్ని షేర్ చేసుకుంటారు. హాయ్ మ్యామ్, నా పేరు నీలిమ మ్యామ్. నేను మీ దగ్గర 6 months వచ్చి చేసుకున్నాను. ఏంటంటే నేను ఫస్ట్ 3 months ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మీరు నాకు ఫస్ట్ ఏం చెప్పారంటే మ్యామ్, నీకేం లేదు పాప. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే మ్యామ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళ అందరినీ మీరు నేమ్తో పిలవరు, పాప 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 అని పిలుస్తారు. ఎవరు చూసిన ఆఖరికి రిసెప్షన్లో వాళ్ళు కూడా పాప 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 అని పిలుస్తారు. అది ఏజ్తో సంబంధం లేదు. ఇప్పటికీ నేను డెలివరీ అయ్యి 1 year అవుతుంది. ఇప్పటికీ నేను మేడంకి, శాంతి మేడంకి నేను ఫోన్ చేస్తే, మేడం చెప్పు పాప ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, బాబు ఎట్లా ఉన్నారు అని చెప్తారు మ్యామ్. ఏదన్నా సరే పాప అని చెప్తారు. నాకేంటంటే మేము ఫస్ట్ ఏంటంటే నేను టీచింగ్ చేశాను. ఫస్ట్ మన రోల్ మోడల్గా ఉండే పిల్లలకి చూపెట్టాలి కాబట్టి నాకు ఫస్ట్ నుంచి డైట్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు టాబ్లెట్స్ అంటే నేను ఫస్ట్ నుంచి టాబ్లెట్స్ వాడలేదు మ్యామ్. వాడకపోయేసరికి ఏమైందంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒకటి ఉంటుంది, టాబ్లెట్స్ వాడితే నా బాడీ పాడైపోయింది, నా బాడీ పాడైపోయింది అని అనిపించేది. కానీ మీరు మాత్రం నా తగ్గట్టు ఫస్ట్ డైట్ చెప్పారు. ఎవ్రీ మంత్ మీరు ఒక్కొక్క డైట్ ప్లాన్ చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే సీరం ప్రొజెస్టాన్ వల్ల అదొకటి కొంచెం అని చెప్పారు. కానీ అది కూడా ఏం లేదు పాప. ఫస్ట్ నీ మైండ్ సెట్ నువ్వు చేంజ్ అవ్వాలి. ఫస్ట్ నీ బాడీ మీద నీకు నమ్మకం రావాలి. నేను చేశాను, ఎదుటోళ్ళు చెప్పారు అని చెప్పి మాత్రం ఉండకూడదు. నీ బాడీ మీద నీకు నమ్మకం రావాలి అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే నాకు వీడియోస్ చూడమని చెప్పారు. నేను ఫస్ట్ ఏం చేశానంటే నాకు వీడియోస్ చూడాలంటే అబ్బా చూడాలా అని చెప్పేసి ఒక రకం అనిపించేది నాకు. శ్రీదేవి మేడం అయితే దేవుడుది అన్ని పటాలన్నీ చించేసేసారు అని చెప్పారు.
ఇంకా మేడంది చూసాను. ఆ మేడంది చూసి ఇంకా అట్లా కాదు అని చెప్పేసి ఒక వీడియో తర్వాత అన్నీ అంతే చూసుకొని వెళ్ళిపోతుంటే మేడంకి నేను 2 months మాత్రం ఎవ్రీడే 5-6 అట్లా పంపించేసేసేదాన్ని మేడంకి, శాంతి మేడంకి పంపించేస్తూ ఉంటే లేదు. మేడం అన్నారు తర్వాత కొన్ని రోజులు నాది తగ్గేసరికి మేడం ఫోన్ చేసి, పాప ఎందుకు నువ్వు వీడియోస్ చూడట్లేదు, ఇదివరకు నువ్వు ఇన్ని చూసి చేసేదాన్ని కదా. నేను అన్నాను, మేడం నాకు ఇట్లా టైం సరే నీకు ఒక నెంబర్స్ చెప్తాను, ఆ నెంబర్స్ చూడు, ఇంకేమి చూడొద్దు అని చెప్పేవాళ్ళు. మేడం నాకు డేకి వచ్చి ఒక 3 videos చూడు చాలు, ఇంకేమి వద్దని చెప్పేవాళ్ళు. ఆ వీడియోసే చూశాను మ్యామ్. నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ రాలేదని మాత్రం టెన్షన్ పడకూడదు మ్యామ్. అది వచ్చిద్ది. మీరు అనేవాళ్ళు ఎందుకు రాదు, వచ్చిద్ది, మీరు మంచి పేరెంట్స్ కదా, మీకు వచ్చిద్ది అని చెప్పేవాళ్ళు. అంతే మ్యామ్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏమి ఇంత గట్టిగా చెప్తుంది ఇట్లా అని అనిపించేది. కానీ మ్యామ్ మనం మంచి పేరెంట్స్ కదా, బిడ్డ కూడా మంచిగానే వస్తారు కదా. ఇంకా మనం అది ఫస్ట్ అందరికి అనిపించింది అట్లా చెప్పారు, మనం ఇప్పుడు పడే వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ ఏంటంటే, పడే వాళ్ళకి తెలిసిద్ది. కానీ ఆ బాధ వల్ల మనం లోపల ఎంత సఫర్ అవుతున్నామో మ్యామ్. కానీ ఏ మాటకు ఆ మాట మా అత్తయ్య వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళ సైడ్ కానీ ఎవరు మమ్మల్ని అడిగేవాళ్ళు కాదు. అందరు అనేవాళ్ళు, మీకు వస్తుంది, ఎందుకు మీరు టెన్షన్ పడతారు అని చెప్పేవాళ్ళు. మేము అంతే అనుకునేవాళ్ళు. మేము వైజాగ్లో ఉండి ఇక్కడికి వచ్చేవాళ్ళం మ్యామ్, మంత్కి వచ్చేవాళ్ళం. మేమైతే ఒక ఎంజాయ్ చేస్తున్నట్టు వచ్చేవాళ్ళం. ట్రీట్మెంట్ కానీ వచ్చేవాళ్ళం కదా, ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళం. అత్తయ్య వాళ్ళని చూద్దాము, అమ్మోళ్ళని చూద్దాము అన్నట్టే వచ్చేవాళ్ళం. ఇంకా అట్లా ఏమీ ఉండేది కాదు. నెక్స్ట్ 3 months అయిపోయిన తర్వాత అనుకుంటా మ్యామ్, 3 months 2 months అయిపోయిన తర్వాత నీకు నెక్స్ట్ మంత్ HSG టెస్ట్ అని చెప్పారు. నాకు ఇంజెక్షన్ అన్నా కూడా భయం, టాబ్లెట్స్ అన్నా కూడా భయం. కాబట్టి నేను ఇంకా కూర్చొని 100 members ఇక్కడ పేషెంట్స్ వస్తే 100 members ఎంక్వైరీ చేశాను. మీకు నొప్పి ఉంటుందా, బాగుంటుందా, ఏం అవ్వదు కదా, ఎంతేనా, అంత బాగుంటుంది కదా అని చెప్పేదా. జ్యోతి మేడము, శాంతి మేడము, ఎందుకమ్మా నువ్వు ఇంత టెన్షన్ పడతావు, నువ్వు ఇదంతా అయిపోయేది, నువ్వు అంత నార్మల్గా ఉన్నావు అని చెప్పేవాళ్ళు. కానీ మేడం పెయిన్ ఉంటుందా అని చెప్పారు. అప్పుడు నా ముందు తను అయిపోయింది అమ్మాయితో మాట్లాడిచ్చారు. మీకేమన్నా నొప్పి ఉందంటే తను చెప్పింది, ఏమీ లేదండి, అట్లా వెళ్ళి ఇటు వచ్చేస్తాం అని చెప్పింది. నేను అనుకున్నాను, అప్పుడు లోపల పడే వాళ్ళకి తెలిసిద్ది కానీ వీళ్ళందరూ ఇంతే చెప్తారు కదా అని అనుకున్నాను. కానీ మ్యామ్ నేను లోపలికి వెళ్ళి ఇప్పుడు మీతో మాట్లాడినంతసేపు కూడా నాకు పట్టలేదు. అట్లా వెళ్ళి ఇటు వచ్చేసేసాను. చేసేటప్పుడు జ్యోతి మేడం అన్నారు, నీ పేరేంటి అన్నీ, నాది పర్సనల్ అన్నీ అడుగుతుంటే అన్నీ మేడం నాకు ఎక్కడో నొప్పి వస్తుందంటే అంతే అయిపోయింది అని అన్నారు. నువ్వు ఎక్కడుంటావు, వైజాగ్, అయితే నేను వస్తాను, నాకు అన్ని చూపిస్తావా, అన్నీ అంత క్లోజ్గా మాట్లాడుతుంటా. నెక్స్ట్ అక్కడ శాంతి మేడం కానీ లోపల అందరు మేడమ్స్ నాతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ దేవుణ్ణి మొక్కుతావు అని అన్నారు. నేను ఆంజనేయ స్వామిని మొక్కుతాను మేడం అంటే, అయితే హనుమాన్ చాలీస్ పెట్టమని చెప్పేసి హనుమాన్ చాలీస్ పెడుతున్నారు. నేను ఆంజనేయ స్వామి, నేను మనసులో హనుమాన్ చాలీస్ చదువుకుంటూ ఉన్నాను. చదువుకుంటే ఆ హనుమాన్ చాలీస్ అవ్వకముందే నాది అయిపోయిందమ్మా, ఇంకేముంది మేడం, నొప్పిగా ఏముంది, నీకు ఇప్పుడు ఏమన్నా నొప్పి ఉందా, ఏం లేదు కదా అన్నారు. HSG టెస్ట్ మాటలతోనే మ్యామ్, ఏమీ ఉండదు, మనం భయపడక్కర్లేదు, అసలు పెయినే ఉండదు మ్యామ్. మీరు కొన్ని వీడియోస్లో చెప్పారు, మన భయమే మనకి పెయిన్ అన్నారు. అది కరెక్టే మ్యామ్. కానీ దాంట్లో ఏమీ ఉండదు, పెయిన్ అన్న మాట ఉండదు మ్యామ్. అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాము. నెక్స్ట్ లోపలే ఉన్నాను, ఏమన్నా జ్యూస్ తాగుతామంటే వద్దు మేడం, తాగమంటే పిచ్చారు, తాగేసేసాను. అయిపోయింది. ఇంకా చేసిన నెక్స్ట్ మంత్కి నాకు కన్ఫర్మ్ అయిపోయింది.
మేము అప్పుడు ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళాలి మ్యామ్. ఫంక్షన్కి వెళ్ళాలైతే ఇంకా చూద్దాంలే అని చెప్పేసి అయిపోయిన తర్వాత మేము బయలుదేరొచ్చులే అనుకుంటున్నాం. తీరా చూస్తే మాకు రాలేదా, కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నాం. ఫస్ట్ మా పేరెంట్స్కి కానీ అత్తయ్య వాళ్ళకి కానీ ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఫస్ట్ మీకు చెప్పి కానీ వాళ్ళకి చెప్దాము అని చెప్పేసి ఫస్ట్ నేను శాంతి మేడంకి ఫోన్ చేశాను. మేడం ఇట్లా కన్సీవ్ అయ్యాను. అవునమ్మా చాలా హ్యాపీ అని చెప్పారు. మేడం ఫస్ట్ మీకు వచ్చి చెప్పి మేడం దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని మేము మా పేరెంట్స్కి చెప్దాం అనుకుంటున్నాము అని అన్నారు. నేను ఒకసారి మేడంతో మాట్లాడి నేను మీకు చెప్తాను అని అన్నారు. సరే అని చెప్పేసి మేడం మీకు చెప్తే వద్దు, ఇప్పుడే కదా, ఇప్పుడే జర్నీ చెయ్యొద్దు, అది చాలా దూరం కదా, వద్దు అని చెప్పారు. ఇంకా మీ మాటతో మేము ఆగిపోయి ఇంకా అందరికీ చెప్పాము ఇట్లా కన్సీవ్. అవునని అందరు షాక్ అయిపోయారు. ఏదన్నా సరే మ్యామ్ ఏజ్తో సంబంధం ఉండదు, ఏది ఉండదు. మీరు ఒకటే అన్నారు, నీ బాడీ చిన్నపిల్లల బాడీ, నీది ఏదన్నా సరే చిన్నపిల్లలది, నువ్వు ఏం ఆలోచించద్దు అని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ నీ మైండ్లో నుంచి ఫస్ట్ తీసేసి నువ్వు మంచి బిడ్డవి తీసుకుంటావు, నీ బాడీ మంచిగా ఉంది చాలు. ఓకే, ఎవరెన్ని అనుకున్నా ఎవరేం చెప్పుకున్నా నీకేం లేదు అని చెప్పారు. నేను టాక్ టు బేబీ చేశాను. నేను నా బేబీతో నేను మాట్లాడుకున్నాను. నేను అనుకునేదాన్ని అందరూ టాక్ టు బేబీ చేసిన, టాక్ టు బేబీ అంటే ఏంటి అని అనుకున్నాను. కానీ మ్యామ్ టాక్ టు బేబీ చేసామంటే మిర్రర్ ఇమేజే మ్యామ్. మనం ఏదైతే చెప్పుకున్నామో జిరాక్స్ కాపీ దిగిపోతారు పిల్లలు. నేను అనుకునేదాన్ని, ఎప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉండే పిల్లల్ని చూసి, బేబీ నువ్వు మాత్రం అట్లా ఏడవద్దు, నువ్వు మంచిగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి చెప్పుకునేదాన్ని మ్యామ్, ఎవరి దగ్గరైనా నువ్వు వెళ్ళాలి, ఎవరిని ఇబ్బంది పట్టద్దు. అమ్మా నాన్న పని మీద ఉన్నా కూడా నువ్వు ఎవరి దగ్గరన్నా ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి, చెడ్డ మాత్రం అనిపించుకోబాకు. సార్ మాకేంటంటే ఫస్ట్ రాగానే మీ అన్నీ ఎట్లా మోటివేట్ చేశారంటే మ్యామ్, మా హస్బెండ్ని పిలిచి మా హస్బెండ్ని ఒకటే అన్నారు, టెన్షన్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా చేయమ. మేడం నెక్స్ట్ చెప్పటం మర్చిపోయా, 8 వాక్ చేయమన్నారు. 8 వాక్ కూడా చాలా వచ్చింది మ్యామ్. నెక్స్ట్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి కలిసి వాక్ చేయమన్నారు. ఆ టైంలో ఏ టెన్షన్స్ ఉన్నా కూడా హ్యాపీగా మాట్లాడుకోవటం అవన్నీ ఉండేది మ్యామ్. మీరు ఏదైతే ఫాలో చేయమన్నారో అవి చేస్తే చాలు మ్యామ్, ఇంకేం అక్కర్లా. కాకపోతే వెంటనే రాలేదే, ప్రతి నెల ఎదురు చూడాలా, ఎదురు చూసి ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చేస్తుంది, అప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలి? ఫస్ట్లో మేము టెన్షన్ పడ్డాం మ్యామ్. తర్వాత ఏంటంటే నాకు మా హస్బెండ్కి ఇంకా టైం కొంచెం ఉంది, ఎంజాయ్ చేసుకోవటానికి. ఓకే 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 ఓకేనా. నెక్స్ట్ మనం ఈ మంచి పేరెంట్స్ అవ్వటానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఓకే 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 అట్లా అని చెప్పి బాధపడవా బేబీ, నేను నాన్న మంచి పేరెంట్స్ గా తీర్చిదిద్దుకున్నాం, నువ్వు మంచిగా రా ఇంకా. ఓకే ఓకేనా. నిన్ను మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, నువ్వు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి నువ్వు ఇంకా మా దగ్గరకు వచ్చేసి ఓకే అని చెప్పుకునే వాళ్ళమ్మ. ఇంకా అట్లానే ఫస్ట్ లో ఫీల్ అయినా కూడా మ్యామ్ నెక్స్ట్ ఇంకేమీ ఉండదు. అంటే ఫస్ట్ లో ఎందుకంటే ఫీల్ అవుతావు, మనకి ఏమి తెలియదు కాబట్టి. ఓకే ఓకే తర్వాత ఉండే కొద్ది మనకు అన్ని తెలుస్తూ ఉంటది కాబట్టి కంపల్సరీ ఇంకా మనం ఆలోచించక్కర్లేదు మ్యామ్. ఇప్పుడు చాలా సార్ అంటే మనకి ఇప్పుడు జరిగేది ఎట్లా అంటే, మనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతనే మనం తల్లిదండ్రులు అవుతామని. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఫిజికల్ గా బిడ్డ రాకముందే నేను మంచి తల్లిదండ్రి, నువ్వు వచ్చి బిడ్డ నువ్వు రావాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అది 100% మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ చూస్తుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎట్లా ఉంటున్నారో మనకు అర్థం అవుతుంది. మనం అట్లా వద్దు, మనకి పాత జనరేషన్ ఎట్లా ఉందో అట్లా ఉంటే
చాలు. ఓకే ఓవర్గా అట్లా కాకుండా మంచిగా ఉంటే చాలు. ఓకే మనం ఎవరిని బాధ పెట్టకుండా ఓకే బ్యాడ్ గా వెళ్ళకుండా అట్లా ఉంటే చాలు. ఓకే ఓకే సో మీరు అది గట్టిగా నమ్ముతాను మ్యామ్. నేను మాత్రం చెప్పుకున్నాను, 100% చెప్పుకున్నాను నేను. వీడియోస్ మీ పేరెంట్స్ కూడా చూసేవారా? నేను పంపించేదాన్ని సార్. మా మమ్మీ కూడా చూసి చెప్పేది. నెక్స్ట్ ఇక్కడి నుంచి అక్కడికి అత్తయ్య దగ్గరికి వెళ్ళంగానే నీకు ఏమీ ఉండదమ్మా, మేడం వాళ్ళే అట్లా చెప్పారు కదా, మా నాయనమ్మనే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనేది, నీకేముండదని డాక్టర్ చెప్తున్నారు కదా, నువ్వెందుకు ఫీల్ అవుతావు, నువ్వేం బాధపడబాక, ఆ మేడమే అంత చెప్పినప్పుడు నీకంత దేవుణ్ణి మొక్కి నీకు అంత ప్రసాదం ఇస్తున్నప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు మంచిగా అయిపోయింది, అంత బాగానే ఉంటుంది, లేలులే అనేవాళ్ళు. చెప్పినప్పుడు ఇంకా మోటివేట్ అయ్యేవాళ్ళు. ఓకే చాలా సంతోషం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అయింది మ్యామ్. వీడియోస్ చూసామంటే మన మైండ్లో ఉన్నాయన్నీ పోగొట్టుకోవచ్చు. ఏది డౌట్స్ కానీ టెన్షన్స్ కానీ. ఓకే సార్ మాట్లాడు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ జర్నీని బాగానే రేట్ అవును సార్. థ్యాంక్ యూ సార్. ఎక్స్పీరియన్స్ చెప్పండి. వెరీ ఫార్చునేట్ టు షేర్ దిస్ స్టోరీ మీతో. ఇప్పుడు మేము అదే మాకు కొంచెం లేట్ మ్యారేజ్ అయింది యాక్చువల్గా. సో మేము అరేంజ్ మ్యారేజ్. సో వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ అండ్ టేక్ అవర్ ఓన్ టైమ్ టు గెట్ ఇన్ టు ఇట్. బట్ అప్పుడు హ్యావింగ్ ఏ చైల్డ్ వాజ్ ఓన్లీ మోస్ట్లీ చెక్ లిస్ట్ ఐటమ్ అనమాట. అంటే ఉండాలి అలా అన్నప్పుడు ఉండాలి అన్న పాయింట్లో ఉండింది. సో వెన్ వీ స్టార్టెడ్ టు కన్సీవ్ కానీ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ టుక్ టైమ్. సో మళ్ళీ అప్పుడు చాలామంది అంటే జనరల్గా అడుగుతారు కదా క్వశ్చన్స్, ఎప్పుడు ఇస్తారు పిల్లలు అలాంటప్పుడు. సో మాకు మా మేడం గురించి కానీ మీ గురించి కానీ తెలిసిందంటే మా కజిన్ వాళ్ళ వైఫ్ ఇక్కడే తీసుకున్నాను అనమాట. అలా తెలిసింది. అండ్ చాలా మంది మా నేటివ్ నెల్లూరు అండి. నేను ఉండేది విశాఖపట్నం. సో ఆల్మోస్ట్ 14 years నుంచి నేను విశాఖపట్నంలోనే ఉన్నాను. నా జాబ్ విశాఖపట్నంలో. సో బట్ మా హోమ్ టౌన్ నెల్లూరు అనమాట. సో అలా మేము ఇక్కడ ఉండి సేమ్ ఇది కోవిడ్ టైంలో అవ్వడం, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇక్కడ ఉండడం వల్ల సో మేము హాస్పిటల్కి వచ్చి అప్రోచ్ అయ్యాం అనమాట. అప్రోచ్ అయితే సో ఫస్ట్ యాక్చువల్గా ఒక రకమైన క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ కౌన్సిలింగ్ కానీ లేకపోతే మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ కానీ లేకపోతే ద హోల్ అంటే వీడియోస్ చూడమనడం ఫస్ట్ మాకు అది కాన్షియస్గా లేదంటే వీడియోస్ ఎందుకు చూడాలన్నది మాకు అన్న క్వశ్చన్ మార్క్గా ఉండింది అనమాట. అంటే అందరూ ఇప్పుడు శాంతి మేడం కానీ వీళ్ళు కానీ వీడియోస్ చూడండి ఈ నెంబర్లు ఇవ్వడం అంటే మాకు వీఆర్ రియల్లీ నాట్ గెటింగ్ వై వీ హ్యావ్ టు ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నారు వీడియోస్ అన్నది ఫస్ట్ ఇంపార్టెన్స్ మాకు తెలియలేదు. అంటే యాజ్ ఎ ఫస్ట్ టైమర్ ఎవరు వచ్చినా కానీ అంటే ఇట్ ఈస్ ఏ డిఫరెన్స్ అనమాట. సో అది ప్లస్ డైట్ చార్ట్ గురించి కానీ లేకపోతే మెడిటేషన్ గురించి కానీ యోగా గురించి కానీ ఇవి మాట్లాడడం మొదలు పెట్టాక సో తర్వాత మేము రియలైజ్ అయ్యి మేము వీడియోస్ చూసి ఫస్ట్ పాత మీరు ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి వీసీఆర్లో చేసిన వీడియోస్ అక్కడి నుంచి చూడడం మొదలుపెట్టిన తర్వాత దెన్ వీ రియలైజ్డ్ వై దిస్ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అలాగా మేము స్టార్ట్ అయ్యాము. సో వీ వెంట్ త్రూ రెగ్యులర్ మెడికల్ టెస్ట్ విచ్ ఆర్ రిక్వైర్డ్ అంటే మేము ఫిట్గా ఉన్నాము అన్నది. అండ్ అలాగే బాడీ మెడికల్ ప్రిపరేషన్తో పాటు మెంటల్ ప్రిపరేషన్ అండ్ వై వీ నీడ్ టు హ్యావ్ ఎ చైల్డ్, వాళ్ళని ఎలా పెంచాలి అన్న కాన్సెప్ట్ కూడా మాకు బాగా ఎంఫసైజ్ చేశారు. మీతో కౌన్సిలింగ్ మాట్లాడినప్పుడు మాకు అర్థమయ్యేదన్నమాట. అంటే మాకు చాలా క్వశ్చన్స్ ఉండేటివి, అవి మీతో ఎస్పెషల్లీ మీతో డిస్కస్ చేసిన తర్వాత మాకు ఆ క్లారిటీ వచ్చేది. అండ్ ఒక పాయింట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఒకటి ఏంటంటే మేము ప్రతిసారి అంటే ఒక మంత్ హోప్స్ పెట్టుకుంటాము ఒకేసారి అవుతుంది అన్న దాంతో అండ్ ఎట్ ద ఎండ్ డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం అనమాట. మేము ఆ పాయింట్లో ఎలా టాక్ టు బేబీ చేసుకోవడం కానీ లేకపోతే ఇలా చేయడం వల్ల యూ డెవలప్ ఏ బాండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ బ్రేక్స్ అనమాట. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది కూడా మీరు చెప్పారు. ఎస్పెషలీ ఒక కొరియన్ కొరియా వార్లో ఒక అమెరికన్ సోల్జర్స్ ఉండిపోయిన స్టోరీ చెప్పారు. సో
ఐ మీన్ ఇట్ ఈస్ ద హోప్ విచ్ విల్ డ్రైవ్ దిస్ జర్నీ అన్న స్టోరీ. సో అది కూడా మాకు మంచి కాకుండా ఫర్టిలిటీలో మెయిన్ ఇష్యూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం దే గో త్రూ మెంటల్ స్ట్రెస్, ఆగోని ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే రియాక్షన్ కూడా దాదాపు అందరిది ఒక్కలాగే ఉంటుంది, ఎస్పెషలీ టైం గడిచే కొద్దీ. ఎక్స్పెక్టేషను, రిజల్ట్ రాకపోతే ఫెయిల్యూర్ లాగా బాధపడటం, మెంటలీ డౌన్ అయిపోవడం, మళ్ళీ రికూప్ అవడం. సో ఇదే సైకిల్లో తిరుగుతుంటారు. ఇంకా ఎందుకు కాలేదు, ఇంకా ఎందుకు కాలేదు, అవుతుందా కాదా. సో లైఫ్లో ప్రతి మనిషికి ఫర్టిలిటీ ఇష్యూయే కాకుండా లైఫ్లో ఎన్నో ఇష్యూస్ వస్తాయి మిగతా ప్రొఫెషన్స్లో. అది నాకు క్లాసికల్గా అనిపిస్తుంది. ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ చూస్తే రైతులు, వాళ్ళ అప్రోచ్ ఎంటైర్లీ డిఫరెంట్. సిచ్యువేషన్ ఈజ్ సేమ్. వాళ్ళు ఎందుకు ఫార్మింగ్ చేస్తారు, పంట మంచిగా రావాలని చేస్తారు. బట్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల సర్టన్టీ ఏం లేదు కదా. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మనీ లేకపోయినా అప్పు తెచ్చి ఆ ఫార్మింగ్ చేసి లాస్ట్లో పంట చేతికొచ్చే టైంలో ఏదో తుఫాను, హెవీ రెయిన్ వచ్చి మొత్తం పోతుంది. దే విల్ కమ్ టు జీరో ఆర్ బిలో ఇట్, నెగటివ్లో కూడా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అది అప్పు తెచ్చింటే అది కట్టాలి. బట్ దే నెవర్ లూజ్ హోప్. నెక్స్ట్ టైం మళ్ళీ దున్ని మళ్ళీ చేస్తారు. సో ఓకే, బాధపడవచ్చు వాళ్ళు కూడా, ఎందుకు ఇట్లా జరిగిపోయింది అని. బట్ ఆ మెంటల్ బిహేవియర్ని ఈ ఇన్ఫర్టిలిటీతో ఎప్పుడు నేను కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఎక్కడో వాళ్ళు దే ఆర్ ఫార్ అహెడ్ అండ్ మోర్ పాజిటివ్. అంటే అట్లీస్ట్ దే ఆల్వేస్ లివ్ ఇన్ హోప్. ఈసారి కాతే నెక్స్ట్ టైం, నెక్స్ట్ టైం కాతే నెక్స్ట్ టైం అవుతుంది. మేబీ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆర్ దేర్ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్. సో సిచ్యువేషన్ ఈజ్ సేమ్. ఏంటంటే ఇక్కడ ఒక రిజల్ట్ కోసం మనం చూస్తున్నాం. ఏంటి, చైల్డ్ కావాలని దానికి ఏదో ఎఫర్ట్ పెడుతున్నాం. అక్కడ మనం ఒక పంట కోసం, ఒక రిజల్ట్ కోసం చూస్తున్నాం. కానీ ఇన్ బిట్వీన్ ఫ్యాక్టర్స్ బియాండ్ అవర్ కంట్రోల్ ఉన్నాయి. ఇటు ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఉంది, అటు క్లైమాటిక్ కండిషన్స్ ఇది. కానీ అక్కడ ఫెయిల్యూర్స్ని ఎట్లా తీసుకుంటున్నారు ద సేమ్ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ ఫెయిల్యూర్ని ఎట్లా తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఫెయిల్యూర్ అనేటోటికి ఇంకా డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్. సో నాకు బ్రాడ్గా అనిపిస్తుంది, సమ్వేర్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, అదర్ పియర్స్ who go through problem and how they come out of it అన్నప్పుడు నాకేం అర్థమైందంటే వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఆ ప్రాబ్లమ్ని, హౌ దే మెంటలీ మేకప్. సో ఆ ఫార్మర్ అనేవాడు లైఫ్ ముందుకు ఎందుకు పోతుందంటే బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ హోప్. వితౌట్ హోప్ హీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. అది నాకు నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ చూసిన తర్వాత సేమ్ సినారియో రన్ అవుతుంది. రాలేదని మొదటి బాధ, ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ఎక్స్పెక్టేషన్, ఎవ్రీ ప్రొసీజర్కి ఎక్స్పెక్టేషన్, రాకపోతే మళ్ళీ బాధ. ఇట్లా మెంటలీ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అండ్ దే ఆర్ నెవర్ హ్యాపీ, దే ఆర్ వెరీ మచ్ వరీడ్. సో ఈ స్ట్రెస్ అంతా ఏంటంటే సిస్టమ్ని నాన్ ఫంక్షనల్ చేస్తారు. రీప్రొడక్షన్ అయితేనేమి, ఇంకా ఏదైనా కానీ. సో అది ఎప్పుడైతే మనం కొద్దిగా మార్చుకోగలుగుతామో, ఇంకా ఫిజికల్ డిఫెక్ట్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, దానికి మెడికల్ మేనేజ్మెంట్ అవసరం, అది చేయాలి. అది ఎంత బాగా చేసినా ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ది ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బి వెరీ లో.
ఎస్. సో అది ఆ హోప్ అన్న ఫ్యాక్టర్ మీరు ఎప్పుడైతే అది ఇచ్చారో, సో మా మైండ్ సెట్ కానీ ది హోల్ ప్రాసెస్ అది మారింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకటి మేము మీ ఇద్దరి దగ్గర నేర్చుకుంది అంటే హౌ యూ గివ్ బ్యాక్ టు సొసైటీ. సో అంటే చాలా మంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అండ్ దిస్ ఈజ్ అగైన్ ఎ వెరీ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ. అండ్ యు ఆర్ మేకింగ్ గుడ్ న్యూ సిటిజన్స్, నెక్స్ట్ జనరేషన్ మంచి సిటిజన్స్ అవ్వాలన్న ఒక ఇది చేస్తున్నారు. అది దట్ ఈస్ రియలీ సంథింగ్ విచ్ ఈస్ మోటివేటింగ్ అస్. దీంతోనే మా నెక్స్ట్ జనరేషన్ మేమేమి ఇవ్వగలము అన్నట్టు థాట్ ప్రాసెస్ చేసి వీ పర్చేస్ ఎ స్మాల్ ఫార్మ్ ల్యాండ్ అండ్ ట్రైంగ్ టు కల్టివేట్ న్యాచురల్ ఫుడ్. అంటే సుభాష్ పాలేకర్, విజయరామరావు వాళ్ళు ఏదైతే ఈ కెమికల్ బేస్డ్ ఫుడ్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో ఇది అండర్గో అవుతున్నారు. సో దాన్ని మా చిన్న కాంట్రిబ్యూషన్గా మేము స్టార్ట్ చేసాం. అండ్ అప్పటి నుంచే ఈ ఫార్మర్ ఆ హోపే మేము ఇంకా ఫార్మింగ్లో కూడా కంటిన్యూ చేస్తున్నాం. మేము లాస్ట్ టైం వాటర్ మెలాన్ వేసాం, అది రాలేదు యాక్చువల్, కంప్లీట్ డిఫాస్ట్, బట్ వీ డి నాట్ లూజ్ హోప్ యాక్చువల్లీ. సో మళ్ళీ ఏదో మిల్లెట్స్ వేస్తున్నాం. సో దిస్ ఐ మీన్ యూ ఇన్స్పైర్డ్ అస్ ఎ లాట్ సార్, both of you has inspired us a lot, and we will ensure that we make our kid a good citizen for the country and for the nation. So that is what we wanted to say. మీ పేరెంట్స్ వీడియోస్ మా పేరెంట్స్ వీడియోస్ చూసేవాళ్ళు కాదు, కానీ మేము చూసి వాళ్ళకి చెప్పేవాళ్ళు. సో మా వైఫ్ వాళ్ళ మదర్తో షేర్ చేసుకోవడం, మా మదర్తో షేర్ చేసుకోవడం, ఇలా అని చెప్పడం. సో ఎందుకు అంటే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం, అంటే మేము వైజాగ్లో ఉన్న ఎవ్రీ మంత్ ఇక్కడ నెల్లూరుకి వచ్చేవాళ్ళం. ఎందుకు ఇన్నిసార్లు రావాల్సి వస్తుంది, వాట్ ఈస్ ద రిలేషన్ వాట్ వీఆర్ అన్న ఇంపార్టెన్స్ కూడా చెప్పేవాళ్ళం. ఒక పాజిటివ్ హోప్, అంటే మేము ఇక్కడికి వచ్చి మేడం ఎట్ ద ఎండ్ అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మేడంని మీట్ అయ్యేనాక మేడం ప్రే చేసి ప్రసాదం ఇచ్చేవాళ్ళు అనమాట. దట్ గివ్స్ అస్ ఎ బూస్ట్ ఫర్ ది అప్కమింగ్ డేస్ అండ్ వీక్స్ అనమాట. అలాగా ఉండేది పాజిటివ్గా. అందుకని వీడియోస్ ఎవరికైనా కానీ చెప్పినప్పుడు కూడా పేరెంట్స్ ను కూడా చూసే విధంగా చెప్తే హోల్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది చైల్డ్. అందరూ చూస్తే అందరికి ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఎట్లా ఇప్పుడు వైజాగ్ నుంచి నెల్లూరు పని మీద వచ్చారా? యాక్చువల్గా మా అబ్బాయికి పుట్టింటికలు తీర్చాలనుకున్నాం. సో ఆ ముందర మేడం లాస్ట్ 2 times ట్రై చేశాం, కానీ ఫర్ సర్టన్ రీజన్స్ అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా రావాలి, వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ వీడియో. అంటే మాకు కలిగిన అవేర్నెస్ చాలా మందికి చేయాలన్న పాయింట్లో మేము ఈరోజు కాంటాక్ట్ రావడం. చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అదర్స్కి అవేర్నెస్, లెసన్, హెల్ప్, అండ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. సో మీ పని అంతా అయిపోయినా వచ్చి మీరు మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంది చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. నమస్తే.